రేణుకాదేవి హిందూ పురాణాల్లో గొప్ప పతివ్రతగా, శక్తి స్వరూపిగా ప్రసిద్ధి పొందిన దేవత. పురాణాల ప్రకారం రేణుకాదేవి ఒక దివ్య గుణాలు కలిగినటువంటి రాజకుమార్తెగా జన్మించింది. ఆమె అయోనిజ. ఆమె తండ్రి ప్రసేనజిత్తు మహారాజు సంతానం కోసం ఆయన చేసినటువంటి యజ్ఞాలు అలాగే తపస్సు ఫలితంగా దేవుని యొక్క అనుగ్రహంతో ఆ రేణుకాదేవి జన్మించింది. అయితే చిన్నప్పటి నుండి కూడా రేణుకాదేవి అసాధారణ సుందరిగా, మధుర స్వభావంతో అన్ని విద్యలో నేర్చుకుంటూ పెరిగింది. తన సంస్కారం, వినయం, భక్తి, తపస్సు అనే గుణాలకు అన్ని రాజ్యాలలోనూ ప్రసిద్ధి చెందింది. ఇక సప్తర్షులలో ఒకరైనటువంటి జమదగ్ని మహర్షి, రుచిక మహర్షి మరియు సత్యవతీ దేవి యొక్క కుమారుడు. అతడు తపోబలంతో, వేదాధ్యయనంతో, యోగ సాధనతో త్రిలోకాలలోనూ ప్రఖ్యాతి చెందినటువంటి ఓ గొప్ప మహర్షి. అతనికి క్షత్రియ రక్తం కూడా ప్రవహించేది. అతని తల్లి సత్యవతి క్షత్రియ కులానికి చెందినది. అందువల్ల జమదగ్ని మహర్షిలో బ్రాహ్మణ తేజస్సు మరియు క్షత్రియ పరాక్రమం రెండూ సమన్వయం అయ్యాయి. ప్రసేనజిత్తు మహారాజు తన కుమార్తె అయినటువంటి రేణుకకు తగిన వరుణ్ణి చూస్తున్నప్పుడు జమదగ్ని మహర్షి గురించి విన్నారు. అతని యొక్క తపోబలం, వేద జ్ఞానం, సదాచారం అన్నింటి గురించి తెలుసుకున్నటువంటి మహారాజు తన కుమార్తెకు ఇంతకంటే గొప్ప వరుడు ఇంకెక్కడా లభించడు అని నిర్ణయించుకున్నాడు. స్వయంవరం వేళ రేణుక జమదగ్ని మహర్షిని చూసి మనసారా స్వీకరించింది. ఆమెకు బాహ్య సౌందర్యం కంటే అంతరంగ తేజస్సు, ఆత్మీయ గొప్పతనం ముఖ్యమైంది. జమదగ్ని మహర్షి కూడా రేణుక యొక్క పాతివ్రత్య లక్షణాలను, సేవా భావాన్ని గుర్తించి ఆమెను వరించాడు. వైదిక విధానాల ప్రకారం ఘనంగా వివాహం జరిగింది. వివాహం అనంతరం రేణుకాదేవి జమదగ్ని మహర్షితో కలిసి వారి ఆశ్రమంలో నివసించడం ప్రారంభించింది. ఈ ఆశ్రమం పర్వతాల మధ్య నది ఒడ్డున సహజ సౌందర్యంతో నిండిన ప్రదేశంలో ఉంది. ఆశ్రమంలో జమదగ్ని మహర్షి తపస్సు చేస్తూ, వేదాధ్యయనం చేస్తూ తన శిష్యులందరికీ కూడా జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉండేవారు. రేణుకాదేవి నిరంతరం పతి సేవలోనూ, ఆశ్రమ పరిచర్యల్లో నిమగ్నమై ఉండేది. రేణుకాదేవి యొక్క పాతివ్రత్య శక్తి అపారమైంది, అసామాన్యమైంది. ఆమె తన భర్తని దేవుడిగా భావించి పరిపూర్ణమైనటువంటి మనస్సుతో నిస్వార్థంగా సేవ చేసేది. ఈ పాతివ్రత్య ప్రభావం వల్ల తనకు అద్భుతమైనటువంటి శక్తులు సిద్ధించాయి. ప్రతిరోజు ఆశ్రమ కార్యక్రమాలలో ఒక ముఖ్యమైనటువంటి విషయం పూజా కార్యక్రమాలకు నీరు తీసుకురావడం. కానీ రేణుకాదేవి సామాన్యమైన పద్ధతిలో నీరు తీసుకొచ్చేది కాదు. ఆమె ఒక వింతైన, గొప్పదైన పద్ధతిలో నీరు తీసుకొచ్చేది. ప్రతిరోజు తెల్లవారుజామునే నదికి వెళ్ళేది. అక్కడ నది ఒడ్డున ఉన్నటువంటి ఒక పచ్చి ఇసుకతో, తడి మట్టితో ఓ కుండను చేత్తో రూపొందించేది. ఈ కుండ కాల్చబడలేదు, కేవలం మట్టితో మాత్రమే తయారైంది. సహజంగా అక్కడే ఒక అద్భుతం. నదిలో నివసించే ఒక దివ్య సర్పం, అంటే నాగుపాపం, రేణుకాదేవి యొక్క పవిత్రతను, పాతివ్రత్యాన్ని గుర్తించి ప్రతిరోజు కూడా ఆమె చేసే మట్టి కుండ చుట్టూ కూడా అది చుట్టుకుని కుదురుగా ఉండేది. అప్పుడు రేణుకాదేవి ఆ కుండను నీటితో నింపి తలపై వేసుకుని ఆ సర్పం కుదురుగా ఉండగా దాన్ని ఆసరాగా చేసుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చేది. ఈ దృశ్యాన్ని చూసిన వారెవరైనా ఆశ్చర్యపోయేవారు. పచ్చి మట్టి కుండ, దానిపైన సర్పం కుదురుగా, నీరు కారకుండా రేణుకాదేవి సౌమ్యమైనటువంటి చిరునవ్వుతో నడవడం, ఇది అసలైన పాతివ్రత్య శక్తికి ఓ గొప్ప నిదర్శనం. తన మనసు పూర్తిగా పవిత్రంగా, భర్త పట్ల పూర్ణమైన భక్తితోనే ఉండేది. ఆ పవిత్రత వల్లే ఈ అద్భుతం సాధ్యమైంది. ఈ ఒక్క అంశం చాలు రేణుకాదేవి ఎంత గొప్పదో మీకు అర్థమయ్యే ఉంటుంది. కాలక్రమేణా రేణుకాదేవి మరియు జమదగ్ని మహర్షులకు సంతానం కలిగింది. తను మొదట 5 కుమారులకు జన్మనిచ్చింది. వారు రుమన్వతుడు, జ్యేష్ఠపుత్రుడు, వేదాధ్యయనంలో నిష్ణాతుడు, రెండో వాడు సుషేనుడు, ధనుర్విద్యలో ప్రావీణుడు, మూడో వాడు వసుడు, యోగ సాధనలో నిష్ణాతుడు, నాలుగవ వాడు విశ్వావసుడు, ఆయుర్వేదంలో గొప్పవాడు, ఇక 5వ వాడు భార్గవరాముడు. అతనే మన పరశురాముడు. తనని రామభార్గవుడు అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారం. క్షత్రియులు 21 సార్లు సంహరించినటువంటి ఓ గొప్ప మహావీరుడు. తరువాత వారికి అంజన అనే కుమార్తె కూడా జన్మించింది. ఆ కుమార్తె తల్లివారి పాతివ్రతగా, సేవాభావంతో పెరిగింది. పరశురాముడు జన్మించినప్పుడు ఆకాశంలో దివ్య తేజస్సు ప్రకాశించింది. అతడు జన్మతః శివుని అంశ. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతార మతనం అతని యొక్క భుజబలం అపారమైంది. చిన్నతనం నుండే అతడు తండ్రి జమదగ్ని మహర్షి వద్ద వేదాధ్యయనం, తల్లి రేణుకా దగ్గర సేవాభావం, శివుని యొక్క వరప్రసాదంతో అస్త్ర విద్యలు, శస్త్ర విద్యలు అన్ని నేర్చుకున్నాడు. ఆ శివకేశవుని యొక్క అనుగ్రహం అతనిపై మెండుగా ఉంది. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు